वो चाहते हैं कि ये किताब फेंक दी जाए और जो भी उनके मन में आए वो कर पाएं। నరేంద్ర మోడీ గారు అనుకుంటారు ఈ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ మనసులో ఏమి వస్తే ఈ భారత ప్రజలతో అది చెయ్యాలని అనుకుంటున్నారు వారు। मगर ये हिंदुस्तान की आवाज है, हिंदुस्तान की भावना, आशाएं हैं, ये हिंदुस्तान का भविष्य है। కానీ భారత రాజ్యాంగం భారతీయుల యొక్క ఆలోచన, భారతీయుల యొక్క భవిష్యత్తు। अगर पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, माइनॉरिटी को, गरीब जनरल कास्ट को कुछ मिला है तो इस किताब ने दिया है। పేదలకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు, దళితులకు, గిరిజనులకు ఇంతవరకు ఏమైనా హక్కులు లభించాయంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే। और मैं आज आपको यहां कहने आया हूं कि इस किताब को नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई शक्ति नहीं छू सकती है। నేను ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను, ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కాదు కదా ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు। आप इस किताब को फाड़ कर फेंकने की कोशिश करो और फिर देखो हिंदुस्तान आपके साथ क्या करता है। మీరు ఈ భారత రాజ్యాంగాన్ని చించి పరేసే ప్రయత్నం చేయండి, చేసి చూపించండి। ఈ భారతీయ ప్రజలందరూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారు। हम वाईएसआर की जो राजनीति थी वो चाहते हैं आंध्र प्रदेश के लिए। మేము వైఎస్ఆర్ యొక్క సైద్ధాంతిక విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని एक అనుకుంటున్నాము। सरकार जो गरीबों की बात सुने, మేము ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆవాజ్, వారి యొక్క వాయిస్ ను వినాలని అనుకుంటున్నాము। जो कमजोर लोगों के साथ खड़ी हो, బలహీనలతో నిలబడాలని అనుకుంటున్నాము। जो किसी से ना दबे, ఎవరితోని భయపడని వ్యక్తులుగా మేము किसी ఉండాలనుకుంటున్నాము। से ना डरे। ఎవరితోని భయపడకుండా ఉండాలనుకుంటున్నాము। ये आंध्र प्रदेश को शोभा नहीं देता कि आपकी सरकार हिंदुस्तान के प्रधानमंत्री से डरती है। ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రధానమంత్రితో భయపడుతుంది, అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు। थोड़ा समय आपको वाईएसआर और कांग्रेस पार्टी के रिश्ते के बारे में बताना चाहता हूं। కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏందో మీకు చెప్పాలనుకుంటున్నాను। ये देखिए, ఇది చూడండి, ఇది చూడండి। ये राजशेखर जी और कांग्रेस पार्टी एक हैं। ఇది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కటే। कांग्रेस पार्टी राजशेखर रेड्डी में थी और राजशेखर रेड्डी कांग्रेस पार्टी में थे। రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిలో ఉంది। और कांग्रेस पार्टी राजशेखर रेड्डी के खिलाफ कभी कुछ नहीं कर सकती है। కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు। ये जो सीबीआई का मामला था ये बिल्कुल गलत था ఏదైతే సిబిఐ యొక్క విషయం ఉందో అది పూర్తిగా అబద్ధము। और इसकी सच्चाई आज आपके सामने है। దాని యొక్క నిజం ఈ రోజు మీ ముందు ఉన్నది। कांग्रेस पार्टी ने राजशेखर रेड्डी का नाम चार्जशीट में कभी नहीं डाला। కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఎప్పుడు చేర్చలేదు। ये नाम किसी और ने अपने फायदे के लिए डाला था। ఇది ఎవరో వారి యొక్క స్వలాభం కోసం చేసిన పని। राजशेखर रेड्डी हमारे थे, हम उनका कभी नुकसान नहीं कर सकते हैं। రాజశేఖర్ రెడ్డి గారు మావారు, వారికి ఎప్పుడు నష్టం రానివ్వము। और आज राजशेखर रेड्डी की बेटी, मेरी बहन यहां आपके सामने खड़ी ఈ है। రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, నా చెల్లెలు మీ ముందు నిలబడింది। गाड़ी में मैंने इनसे कहा कि आपको हिंदुस्तान की लोकसभा में आना पड़ेगा। నేను కారులో వస్తుంటే నా చెల్లెమ్మతో చెప్పాను, భారతదేశం పార్లమెంటులో మీరు తప్పకుండా ఉండాలని। शर्मिला के लिए नहीं, मगर राजशेखर रेड्डी की पॉलिटिक्स, राजशेखर रेड्डी की सोच, राजशेखर रेड्डी की राजनीति के लिए। ఇది షర్మిల గారి గురించి కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సైద్ధాంతిక విలువలు, వాళ్ళ ఆలోచనలో పార్లమెంటులో వినబడాలి అంటే షర్మిల గారు పార్లమెంటులో ఉండాలి। मैंने हिंदुस्तान की किसी कॉन्स्टिट्यूएंसी में वायदा नहीं मांगा है। నేను I have not asked for a promise in any of India's constituency. నేను ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా వాగ్దానం అడగలేదు। बट ये शर्मिला मेरी बहन है और मैं आपसे वायदा मांग रहा हूं।
కానీ షర్మిల నా చెల్లెలు మీ అందరితోని వాగ్దానం అడుగుతున్నాను. आंध्र प्रदेश की जनता से, कडपा की जनता से वायदा मांग रहा हूं. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి నేను వాగ్దానాన్ని అడుగుతున్నాను. इनको आप लोकसभा में भेजिए. మీరందరూ షర్మిల చెల్లెమ్మను లోక్సభకు పంపించండి. ये वायदा आप मुझे करिए. మీరందరూ నాకు ఈ వాగ్దానం చేయాలి. क्योंकि मैं चाहता हूं कि एक बार फिर आंध्र प्रदेश की जनता की आवाज, दिल की आवाज लोकसभा में दिखे. ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఢిల్లీ పార్లమెంటులో వినబడాలి. और ये काम ना चंद्रबाबू नायडू ना जगन रेड्डी कर सकते हैं. ఈ పని చంద్రబాబు నాయుడు గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు. शर्मिला को मोदी नहीं दबा सकता. షర్మిల గారిని మోదీ గారు ఏమీ చేయలేరు. कोई सीबीआई, कोई ईडी नहीं चलेगी. ఆమె ముందు ఏ సిబిఐ, ఏ ఈడీ ఏది నడవదు. इसीलिए मैं चाहता हूं कि आप मुझे वायदा करें कि हम सब मिलकर शर्मिला को लोकसभा में डालेंगे. కాబట్టి మీరందరూ నాకు వాగ్దానం చేయండి, నా చెల్లెలైన షర్మిల గారిని లోక్సభకు పంపిస్తామని. बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. చాలా ధన్యవాదాలు. నమస్కారము. జై హింద్. నమస్కారము. జై హింద్.